ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ ఈ రోజు వ్లాగ్లో అయితే నేను ఫస్ట్ చెకప్కి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇండియా వచ్చాక నేను చెకప్ చేయించుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ నేను చూపించుకునేది మా కజిన్ దగ్గరే అనమాట. సో అందుకని తను లేదు, నీకు కాంప్లికేషన్స్ ఏమీ లేకపోతే మాత్రం ఓకే, రావక్కర్లేదు అని చెప్పేసి అంది. సో అందుకని కొంచెం ఫ్యూ డేస్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడైతే వెళ్తున్నాను. రిపోర్ట్స్ తీసుకుంటా అమ్మా. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. యాక్చువల్గా హాస్పిటల్కి ఒకసారిను స్కానింగ్కి ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళే హాస్పిటల్లో అంత స్కానింగ్ ఇది లేదనమాట, వేరే చోటకి రిఫర్ చేస్తూ ఉన్నారు. మాకు ఈ హాస్పిటల్కి వెళ్ళడమే 2 days పని అయిపోతూ ఉంది. ఇంకా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయ్యాము. నేను చూసారా ఫేస్ షీల్డ్ కూడా వేసుకున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, స్కానింగ్ సెంటర్స్లో ఇక్కడ ఎక్కువ మంది ఉంటున్నారు చాలా. సో ఎవరిని టచ్ చేయకుండా నా పని నేను చేసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి చాలా జాగ్రత్తలు తీసుకుని మా మమ్మీ నేను ఇద్దరం వెళ్తున్నాం అనమాట. ఇంకా స్కానింగ్ సెంటర్స్లో అయితే హాస్పిటల్స్లో అయినా కూడా ఓన్లీ 1% అలౌ చేస్తున్నారు. ప్రజెంట్ నేను వెళ్ళే హాస్పిటల్ అండ్ స్కానింగ్ సెంటర్లో కూడా ఓన్లీ 1%. బట్ మమ్మీ ఏంటంటే పక్కన తోడు ఉండాలి కదా అని చెప్పేసి వస్తూ ఉన్నారనమాట. మమ్మీ కార్లోనే ఉంటున్నారు. నేను ఒక్కదాని లోపలికి వెళ్ళి చూపించుకొని వచ్చేస్తున్నాను. ఇక్కడ చేసారా శానిటైజర్ కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే ఇండియా వచ్చాక నాకు బాగా భయం వేసింది. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, మనం ఎలా ఇక్కడ కోవిడ్ నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి. సో చాలా జాగ్రత్తగా ఉన్నామన్నమాట. అండ్ నేను ఇక్కడ ఏం చూస్తున్నానో తెలుసా, మా ఊరు వచ్చి చాలా డేస్ అయింది కదా, అంటే ఇక్కడ ఇండియా వచ్చేసినా కూడా నేను బయటకు వెళ్ళింది మాత్రం ఫ్యూ డేస్ బ్యాకే అనమాట. సో అంతా ఎలా మారిపోయింది అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. కొన్ని ప్లేసెస్ అయితే చాలా పెద్ద షాపింగ్ మాల్స్ కట్టేశాడు. ఏంటి మన ఊర్లోనైనా ఇంతలా కట్టేశాడు అని చెప్పేసి అంటూ ఉన్నాను మా మమ్మీతో. ఇది వచ్చేసి ఆరాధ్య బర్త్డే రోజు అనమాట. యాక్చువల్గా ఆరాధ్య బర్త్డే రోజు నాకు బాగా కొంచెం పెయిన్ లాగా అనిపించింది స్టమక్లో. కొంచెం నీరసం అయిపోయాను ఆ రోజే. ఇంకా మా మదర్ అన్నారు ఒకసారి చూపించుకుందాంలే, ఎందుకైనా మంచిది అని చెప్పేసి వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆరాధ్య బర్త్డే కదా, ఇంకా ఆ రోజే అందరూ సర్జరీ చేయించేసుకుంటావా అని చెప్పేసి అనుకుంటారేమో. లేదు, అలా ఏం కాదు, నాకైతే అప్పటికి చాలా టైం ఉంది. ఇంకా డాక్టర్ కూడా అదే చెప్పారనమాట. లేదు టైం ఉన్నప్పుడు అట్లా చేయకూడదు అని చెప్పేసి. అండ్ నాకు కూడా అదేమి ఇది లేదనమాట, అంటే దాని బర్త్డే రోజు చేయించేసుకుందామని ఏం కాదు. బట్ ముందు రోజు మాత్రం నాకు కొంచెం స్టమక్ పెయిన్ లాగా అలాగ వచ్చింది. అండ్ బేబీ మూమెంట్స్ అవి తగ్గిపోయాయి అనమాట. సో కొంచెం భయం వేసి వెళ్ళాము. అండ్ ఇక్కడ చూసారా ఆరాధ్య బర్త్డే మార్నింగ్, ఈవినింగ్ అనమాట. అసలు మార్నింగ్ అస్సలు కుదరలేదు తెలుసా, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చాము కదా, కొంచెం వెళ్ళొచ్చి మళ్ళీ చాలా పనులు ఉంటాయి కదా ఇంట్లో ఇంకా అనేసి అసలు మార్నింగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు నేను. వెళ్ళమ్మా ఆరాధ్య. దానికి భయం ఆ లైట్లు, దానికి తలస్నానం చేసిన 2 రోజుల నుంచి జలుబు, దానికి జ్వరం కూడా. వెళ్ళమ్మా ఆరాధ్య. షాక్ కొట్టదు నాన్న, వెళ్ళు, ఏం కాదు. ఆఫ్ చేస్తా, నాకు మీ ఇద్దరు వెనక్కి రండి ఒకసారి. నువ్వు షాక్ కొట్టలేదు కదా, కాసేపు ఆడు హౌస్ తో వెళ్ళి. నిత్యక్క ఈవినింగ్ మాత్రం ఇట్లా రెడీ చేసి కొంచెం కేక్ అన్నా కట్ చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము.
అండ్ యా డెకరేషన్ అది కూడా ఏమీ చేయలేదు, ఎందుకంటే నేను డెకార్ చేసే అంత ఇదిలో లేను. ఒకవేళ ప్రెగ్నెంట్ కాకపోతే ఈ పైకెక్కి కిందకి దిగి అన్నీ దూకి చేసేదాన్ని. నాకు ఇష్టమే డెకార్ అది చేయటం. పాపం అనిపించింది, బట్ ఏం చేస్తామో చేయలేను కదా అని చెప్పేసి ఊరుకున్నాను. నేను హట్ని ఇట్లా డెకరేట్ చేశాను అనమాట. అంటే నేను తీసుకెళ్ళిన ఎల్ఈడి లైట్స్ అవి ఉన్నాయి, వాటితో పెట్టి కాసేపు కూర్చోపెట్టాము. కాసేపు ఎంజాయ్ చేశారు, ముగ్గురు కూడా ఆడుకున్నారు. రిత్విక్ కూడా దూరాడు, దాంట్లో ప్లేస్ సరిపోదురా అని ఎంత చెప్పినా కూడా అక్కడే దూరాడు. ఇంకంతే కదా, పిల్లలు వినరు కదా, ఒక్కరు వెళ్తే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూడండి, అసలు కేక్ తీసుకొచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా అది ఎప్పుడు తినేద్దామా అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు వెయిట్ చేస్తున్నారు. మేము చూడకుండా వాళ్ళు లిక్ కూడా చేస్తారు చాలా టైమ్స్. కేక్ తెచ్చిన స్టార్టింగ్ నుంచి కూడా పిల్లలందరూ ఎప్పుడు కట్ చేసేస్తామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. మేమైతే ఆరాధ్య బర్త్డేకి ఎవరిని ఎక్కువ పిలవలేదు, అంటే కింద రెంట్కున్న వాళ్ళు ఉన్నారు అండ్ పైన రిలేటివ్స్ కూడా ఊర్లోనే ఉన్నారు కొంతమంది, బట్ ఎవరిని పిలవలేదన్నమాట. ముందే చాలా ఫంక్షన్స్ అయ్యి ఉన్నాము, చాలా అలసిపోయాంలే అని చెప్పేసి ఓన్లీ మా పిన్ని వాళ్ళని అండ్ మేమే సెలబ్రేట్ చేసుకున్నాము. జస్ట్ కేక్ కటింగ్ అప్పుడు మాత్రం ఈ కింద రెంట్కి ఇచ్చేసిన వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచాము. వాళ్ళే వచ్చారు, జస్ట్ పిల్లల వరకే పిలిచాము అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. నేనైతే ఇది కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను, బట్ ఎంతమందికి రీచ్ అయిందో నాకైతే తెలీదు. ఏంటి అని అంటే మానిటైజేషన్ అయ్యింది, చాలామంది తెలిసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో అండ్ వాట్సాప్లో కూడా మెసేజ్ పెడుతూ ఉన్నారు. సో మానిటైజేషన్ అయితే అయిపోయింది. అండ్ నేనైతే ఎప్పుడన్నా ఒక వీడియో చేసి పెడదామని అనుకున్నాను, కానీ అంత ఓపిక ఉండట్లేదు అనమాట. సో అందుకని ఇంకా సపరేట్ వీడియో ఏమీ పోస్ట్ చేయట్లేదు దాని మీద. అండ్ ఇక్కడ చూసారా, మా మదరు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి ఇలాంటి మంచి ట్రెడిషన్స్ అని చెప్పేసి ఇద్దరు కాళ్ళకి దండం పెట్టిస్తూ ఉన్నారనమాట. మీకు లాస్ట్ వ్లాగ్స్లో చెప్పినట్టు ఉన్నాను కదా, గృహప్రవేశం వ్లాగ్లో అనుకుంటా మా అక్కని బావగారిని చూపించాను కదా. సో వాళ్ళ చిన్న పాప అనమాట ఆరాధ్య, అంటే ఫస్ట్ బాబు అక్కకి, తర్వాత పాప అనమాట. అండ్ వాడు వచ్చేసి ఇలా క్రాఫ్ట్స్ చేశాడు. వాడే కాదు, నిత్య కూడా చేసింది ముందు రోజు. ఇంకా వాళ్ళిద్దరు చేసిన క్రాఫ్ట్స్ ఏదో దానికి గిఫ్ట్ కింద ఇస్తున్నారనమాట. పార్టీ అయితే స్టార్ట్ అయిపోబోతుంది. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసేస్తామా అని చెప్పేసి. అండ్ చెప్పాను కదా కింద వాళ్ళ పిల్లల్ని పిలిచామని చెప్పేసి. సో వాళ్ళు కూడా వచ్చేసరికి ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయారు అనమాట. వీళ్ళు అంతే కదా, పెద్దోళ్ళు ఉన్నా కూడా అంత హ్యాపీ ఫీల్ అవ్వరు. వాళ్ళ ఏజ్ పిల్లలు వాళ్ళకి వచ్చేసారు అని అంటే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. అండ్ ఇక్కడైతే మీకు పార్టీ హైలైట్స్ పెట్టేస్తున్నాను, ఏదో చిన్న చిన్నగా తీసాను అంతే, వ్లాగ్ లాగా షూట్ చేశాను. సో అవి చూసి ఎంజాయ్ చేసి మా ఆరాధ్యను బ్లెస్ చేసేయండి అందరూ కూడా. ఉన్నాడు, గుడ్ బాయ్ లాగా ఉన్నాడు. ఎట్రా నీ పేరేంటి? నీ పేరు నేమ్? నేనేం పవనా? ఏంటి ఇంట్లో అల్లరి చేయరా మీరు అసలు? పక్కన మీరు అల్లరి చేయరా అసలు? అల్లరి చేయరా? కాదు, బయటకు వచ్చినప్పుడు అట్లా కాముకుంటారేమో. అండ్ యా ఇంకా పిల్లలకి కేక్ అవి ఇచ్చేసి చాక్లెట్స్ అవి కూడా ఇచ్చేసి పంపించేసాము. తర్వాత నిత్య అండ్ ఆరాధ్య ఇక్కడ సారంగధరి ఆ సాంగ్కి డాన్స్ వేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే ఇద్దరు కూడా వేయలేదు, ఇంకా సరే చాలాసేపు వెయిట్ చేసాము, చేయట్లేదు కదా అని అనుకునేసరికి అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పుడు వచ్చారన్నమాట ఫామ్లోకి వాళ్ళు. ఫస్ట్లో అయితే మాత్రం పిల్లలకి ఇలా హారతి ఇస్తారు మా మదర్ ఎప్పుడు కూడా. కొన్ని ట్రెడిషన్స్ ఏంటంటే ఓల్డ్వి ఫాలో అవుతాము, న్యూవి కూడా ఫాలో అవుతూ ఉంటాం అనమాట. చాలా మంది అనుకుంటారు కదా కేక్ కటింగ్ అది కొంతమందికి ఇష్టం ఉండదు, అసలు కట్ చేయరు పిల్లలకి. బట్ మేమైతే కట్ చేయిస్తాము అండ్ అలాగే ఈ హారతులు అవి కూడా ఇస్తాము, రెండు ఫాలో అవుతూ ఉంటాము. సో అది
అండ్ యా, వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం అస్సలు వెళ్ళొద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే నేను మానిటైజేషన్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను. ఇంకా హోప్ ఇన్ ఫ్యూచర్ బాగుంటుందని అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి నాకు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం అస్సలు వెళ్ళొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.